కొంప తీసి చూస్తుంటుందా ఏంటి? దొంగెక్కిళ్ళు వస్తున్నాయి, దొంగెక్కిళ్ళు. నా వల్ల కాదు. జరిగింది అందరికీ చెప్పేస్తా. బ్లాక్మెయిల్. పట్టుకో. ఎక్కువైతే ఆగట్లేదు బావా. తొక్క ఆగుతాయి. ఎందుకు ఆగుతాయి? అది కావాలని చేస్తుంది. వేరేలా ట్రై చేయ బావా. నలిపేయమంటుందిరా అది. నలిపే కిర్రాకు కిర్రాకు రాకు కిరాక్ రాకు కిరాక్ పుట్టించాడే. క్రాక్ క్రాక్. ఎక్కిళ్ళు ఆగిపోయాయా? ఇది తింగర్ది అనుకున్నావు. తింగర్ది కాదు, ఆడనే నిలిపేసేటట్టుంది. ఎక్కిళ్ళు ఆగిపోయాయా? థ్యాంక్ యూ. మై ప్లెజర్. డ్రెస్ బాగుంది. నీకోసమే వేసుకున్నా. మరి నా కోసం వేసుకుంటే నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి కదా. నీకే డ్రెస్ నచ్చుతుంది? ఓరి దీని ఆశాలు. ఏంటి నా డ్రెస్ లేవి నచ్చలేదా నీకు? రేపు షాపింగ్ వెళ్దాం. వెళ్దాం. డబ్బు డీటెయిల్ చెప్పమంటే డప్పు కొడుతుంది ఏంట్రా? ఆ డబ్బే పాస్వర్డ్ ఏమో. మర్చిపోయా డాడీ. ఐ మీన్ ప్రాసెస్ మర్చిపోయా. మీరు చెప్పండి. నాకేం తెలుసు? అదేంట్రా, నువ్వే కదా ఇన్వెస్ట్ చేసింది. అంటే చాలా ఏళ్ళింది కదా, మర్చిపోయా. అయితే మీరు చెప్పండి డాడ్. ఈయన మొహం ఈయనకేం తెలుసు? అను రావాల్సిందే. ఇక్కడే ఉందిగా. అర్చన అను, అను అర్చన ఇద్దరిని నేనే పెంచాను కదా. చిన్న కన్ఫ్యూజన్. ఓ ఏ మిస్టర్ పెళ్లి కొడుకు, కాల్ అర్చన ప్లీజ్. కాల్ అర్చన పెళ్లి కొడుకు. ఓకే, కాల్ అర్చన. కాల్తా. దీన్ని కాదు, ఆ సందీప్ గారిని అనాలి. $400,000 shares at 1,500 uncle. షేర్ నో షేరింగ్ అలోన్. టోటల్ అమౌంట్ ఎంత? తెలుగులో చెప్పు. 3,305 కోట్లు. డాడీ ఏంటమ్మా? షాపింగ్ కి వెళ్దాం పదా. ఈ ఇంట్లో గెస్ట్ లోటు పెట్టుకునే షాపింగ్ ఏంటమ్మా? అయితే వీళ్ళని కూడా తీసుకెళ్దాం. అవును డాడీ, నేను వెళ్ళాలి. డాడీ అవును డాడీ, షాపింగ్ వెళ్ళాలి. ప్లీజ్. నిన్ను కాదు, నేను కదా డాడీని. రామారా, వెళ్దాం రా. అందరం వెళ్దాం రండి. పూర్ణ కాలేజ్ ఎక్స్కర్షన్కి వెళ్ళిందని చెప్పాడు దీని బాబు. ఎక్కడుందేటి? వస్తున్నా. సార్ బిల్ సార్. బావా 10 కోట్లు అంతేనా? బావా కాంప్లిమెంటరీ తీసుకో. ఓ థ్యాంక్స్. భలే ఉంది. క్షవరమైన వివరం రాలేదు వీడికి. బొంగులో రింగు చూసి మురిసిపోతున్నాడు. సదాశివం వీడా. ఏదో జరుగుతుంది. మనిషిని పోలిన మనిషిని చూసాం గాని పార్టీని పోలిన పార్టీయా? జాగ్రత్త. రైట్కి. పూర్ణ, ఇప్పుడు ఏంటి? నువ్వా? అత్యా మీరు ఇప్పుడు రండి. మామయ్య ఫ్యానే. ఆ ఫ్యాన్ తిరగట్లేదు. ఈ ఫ్యాన్ కాదు భయ్యా, ఆ ఫ్యాను. నువ్వేంటి ఇక్కడ?
ఆ విషయం నేను అడగాలి మ్యాన్. అయితే నేను కూడా నీకు చాలా చెప్పాలి మ్యాన్. అది మ్యాటర్. అర్థం కాలేదు. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు దూకుడు సినిమా చూసావా? యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నువ్వు పూర్ణ అనుకున్న పూర్ణ పూర్ణ కాదు, అనువే పూర్ణ పూర్ణే అను. అను ఎవరండి? పూర్ణ. పూర్ణ పూర్ణ కాదన్నావుగా. ఆ పూర్ణ వేరు, ఈ పూర్ణ వేరు. ఇది అను. వాడు సదాశివం తమ్ముడు పరమశివం, వాడికి పెచ్చా అంతేగా. హాయ్ బ్రిలియంట్ యా. పూర్ణకు తోడుగా నేను ఎక్కడే ఉండనా? నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి కాదని లేకపోతున్నాను. ఇవాటి నుండి నువ్వు గౌతమ్ నంద. అది అత్తారెడ్డి దారేది కదా. నీకు సినిమా ఇంపార్టెంటా, క్యారెక్టర్ ఇంపార్టెంటా? పూర్ణ ఇంపార్టెంట్. మరి నేను అత్తయ్య కోసం మా అత్త సునందాన్ని ఎట్లీ తీసుకెళ్ళడానికి వచ్చాను అంకుల్. మరి మీ అత్తయ్య వస్తానందా? అంత త్వరగా వచ్చేదైతే అప్పుడు గొడవ పడేందుకు వచ్చేస్తుంది అంకుల్. కరెక్టే. ఈయనెవరు అంకుల్? నా రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ వేస్తున్నారేంటి అంకుల్? ఏయ్ ఈడు కూడా వేస్తాడు. నువ్వేంట్రా మధ్యలో? వేసాడంటే వేసాడు. బాబు పేరు గౌతమ్ నంద, సిద్ధు ఫ్రెండ్, ఇటలీ నుండి వచ్చాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ అత్తయ్య సునందాన్ని తీసుకెళ్ళడానికి. ఓహో, మరి వాళ్ళ అత్త వస్తానందా? అంత తొందరగా వచ్చేదైతే అప్పుడు గొడవపడి ఎందుకు వచ్చేస్తుందిరా? కూతుర్ని లేపుకెళ్ళిపోతే అత్తదే వచ్చేస్తుందిగా. భలే చెప్పేవరా. నీకెలా తెలుసురా? ఏంటి ఈడు పవర్ స్టార్ సినిమాలు చూడేంటి? అవునరా, ఇంతకీ ఆ పరమశివం ఏమయ్యాడు? అదేరా, పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నాడని నువ్వు ట్యాక్సీ కొనుక్కోవడానికి డబ్బులు పంపించేవాడు చూడు, వాడు. ఆ పరమశివం నేనే, ఆ పనికి మళ్ళీ బ్రోకర్ నేనే. ఓ, వీడికి ఆ క్యారెక్టర్ ఇచ్చారా? అంతా నేనే. నాకే పంపించాడు ఎన్ని. వీడు తొండమోహన్ చూసి వీడే అయి ఉంటాడు అనుకున్నా. అమ్మో అమ్మో, డన్. డంటనక్కడ డంటనక్కడ. డాడీ 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 ఏవడ్రా డాడీ డాడీ డాడీ. మావి గారు ఇక్కడ. గుడికెళ్ళరాయ్ గారు. నా ప్రియమైన వృద్ధసింహాలారా, మీకు ఏం అడగాలో ఏం కావాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మేము చెప్తాం, యాస్టీస్గా ఫాలో అయిపోండి. డాడీ వచ్చాడు. రే, ఎవరే వీడు? అదే అన్న, ఆ ఓల్డేజ్ హోమ్ ఇల్లంతా. ఏంటి ఇప్పుడు ఏం కావాలి మీకు? అయ్యా, మీ ప్రయోజనం కోసం మా ముసలి బతుకుల్ని నడి రోడ్డు మీద పడేసిన మీరే మాకు ప్రత్యామ్నాయం చూపాలయ్యా. అదే పనిలో ఉన్నా, ఖచ్చితంగా చూపుతా. వాడితో కూడా సీఎంతో కూడా మాట్లాడా. ఎప్పుడో కాదు మాకిప్పుడే చెప్పాలి. అంతవరకు మేము ఇక్కడి నుంచి కదలం. సరే, కదలకండి. ఇక్కడే కూర్చోండి. ఇక్కడేం చేయాలరా మేము? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒక్కన కొడుకు ఉండకూడదు. డాడీ, నువ్వేనా ఇంత దారుణంగా మాట్లాడుతుంది? నిజం చెప్పు డాడీ, నువ్వేనా? నా డాడీవేనా? నువ్వు ఎందుకు వచ్చావు? ఇవన్నీ పాలిటిక్స్ అమ్మా. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళిపోతాను డాడీ. వెళ్ళు. ఇక్కడి నుంచి కాదు, ఇండియా నుంచి వెళ్ళిపోతాను. అది కాదమ్మా, చెప్పేది విను. అసలేం జరిగింది? అల్లుడు గారు, ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆయన అడిగితే ఆయనేం చెప్తాడు? ఆయన అడిగితే ఆయనే చెప్తారండి. మీరు మా కోసం కట్టించిన ఓల్డ్ ఏజ్ హోమ్ ని అక్కడ మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేపించి కార్పొరేట్ ఆసుపత్రి కట్టించారండి. అది ఇది కాదు. న్యాయం చేయండి అంటూ రావాల్సిన ఇంటికి అన్యాయం జరిగిందని వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు చెప్పేది నిజమేనా? అవును, 100% నిజం. వాళ్ళని ఖాళీ చేయించింది నిజం, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కట్టించింది నిజం. కానీ ఎందుకు చేశారో తెలుసా? మీకోసం, మీకోసం, మీ అందరి కోసం. అవునవును, మీ అమ్మాయి అర్చన కోసం, వీళ్ళ కోసం. బీచ్ రోడ్ లో 10 ఎకరాల స్థలంలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి మీ అమ్మాయి వర్ధంతి రోజున మీతో ఓపెనింగ్ చేయించాలనుకున్నాడు. అల్లుడు గారు, నాకు రాని ఆలోచన మీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.